ఆకుపచ్చ అడవిలో ఒక నదీ తీరంలో ఒటర్స్ కుటుంబం ఆనందంగా జీవించేది. ఈదటం, చప్పుళ్లు పెట్టటం, మట్టిలో త్రోవలు జారటం. వాళ్ళు ఆటలకే కాదు, మంచి మనసుకి కూడా పేరు పొందినవారు. ఒకసారి చలికాలం తీవ్రంగా వచ్చింది. మంచుతో కమ్ముకున్న లోయలో టీమో అనే వృద్ధ తాబేలు ఒంటరిగా నడుస్తూ వచ్చాడు. అతని సెడ్డీ పగిలిపోయి ఉంది. ఎన్నో రోజులుగా తినలేదే. ఒలీ అనే చిన్న ఒటర్ ఓ రాయి వెనుక నుంచి టీమోను గమనించాడు. అమ్మా! ఇక్కడ ఎవరో సహాయం కావాలంటున్నారు అని అరిచాడు. తక్షణమే ఒటర్స్ కుటుంబం అతని దగ్గరకు పరుగెత్తింది. వాళ్ళు అతన్ని తమ విత్తనాల చెట్టు క్రింద ఉన్న గూళ్ళోకి ఆహ్వానించారు. తన చేపలను పంచుకున్నారు. ఆరిన ఆకులతో అతని సెడ్డిని కప్పారు. కథలు చెప్పి నవ్వించారు కూడా. టీమో ఈదలేకపోయినా, ఆడలేకపోయినా వాళ్ళు అతని కోసం చోటు ఇచ్చారు. వసంతకాలం వచ్చినప్పుడు నది నీటి కాంతిలో మాత్రమే కాదు, ఒటర్స్ యొక్క దయా హృదయంతో కూడిన మిన్నమరవు ప్రతిఫలించింది. అప్పటినుంచి అడవి అంతా ఒటర్స్ను ఆటల కోసం మాత్రమే కాదు, దయకి, సహాయానికి చిహ్నంగా గౌరవించసాగింది.